మొదటిసారి టీడీపీ పార్టీ ఆఫీస్‌కొచ్చి చంద్రబాబుని కలిసారట అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు అందరూ సైతం మామూలు స్థాయి నుంచి వేరే లెవెల్‌లో అయితే ముందుకొస్తున్నట్టుగా సమాచారం. వైసీపీ ఫైర్ బ్రాండ్‌లైనటువంటి రోజా, నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి లాంటి వాళ్ళు ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయ సన్యాసం చేయొచ్చు అనేది మరి టీడీపీ కార్యకర్తలైతే గట్టిగా చెప్తున్న మాట. అయితే తాజాగా మన వైసీపీకి సంబంధించి నెల్లూరు నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నానంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి బాగా మాట్లాడే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. తాజాగా టీడీపీ పార్టీ ఆఫీస్‌లో ఆయన కనిపించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీ ఆఫీస్‌లో అడుగుపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకి అక్కడేం పని అంటూ మొత్తానికి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంతగానో కించపరిచినట్టు మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్‌కి అక్కడ ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ అందరూ నిలదీసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీలోకి అనిల్ కుమార్ యాదవ్ వచ్చేస్తారనేదైతే చెప్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి కనుక మనం మద్దతు ఇవ్వకపోతే జనసేన నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తొక్కిపట్టి నారదీయడం మాత్రం ఖాయం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే ముందుకు వెళ్ళాలంటే ఇలా తెలుగుదేశం పార్టీతో ఉంటే ఏ ఇబ్బంది ఉండదని, లేదంటే అధికారం మదంతో గతంలో మాట్లాడినటువంటి వాటికి ఇప్పుడు కక్ష తీర్చుకోవడం మాత్రం ఖాయం అంటూ అందరూ ఆలోచనలో పడ్డారట.